ఎన్టీఆర్ పక్కా గృహాలు అర్హులందరికీ మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు భరోసా ఇచ్చారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చడమే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేసే బాధ్యత తమపై ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఆ దిశగా సచివాలయ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో సీఎం చంద్రబాబు అర్హులకు పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నెల అయిపోయి మరి ఇంకో నెలలే గడువు పెడుతున్నాం. రేపు అంటే మనం ఏదైతే పేదవాళ్ళు ఏదైతే ఉన్నారో అందరికి కూడా రేపు 4,000 రూపాయలు పెన్షన్, అలాగే 6,000 రూపాయలు రకరకాల పెన్షన్స్ ఏ రూపంలో ఉన్నాయో అవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో మన ఉమ్మడి జిల్లా అయిన మడచిర ప్రాంతంలో రేపు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ఆనందం ఒకటే. మాకు ఇంతవరకు కూడా ఇంత బాగా ప్రభుత్వం ఉంటుందని మేము అనుకోలేదు. అప్పుడు ఏదో భ్రమలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదో తన జోబులో నుంచి పెన్షన్స్ ఇస్తానట్టు ఎవరినో పంపించి అది 4-5 రోజులు వారం కూడా పెన్షన్స్ పంచే కార్యక్రమాలు జరిగేటివి. ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఒక రోజులోనే 96%, 100%కి పెన్షన్స్ అందిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందనే ప్రతి ఒక్కరికి కూడా బాగా నమ్మకం కలిగింది. వాళ్ళతో పాటు బీదవాళ్ళకు, ముఖ్యంగా బీదవాళ్ళకు కూడా చెప్పాడు. ఇంటికి 4 లక్షల రూపాయలు ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 2,50,000 రూపాయలు కేంద్రం, 1,50,000 రూపాయలు మన రాష్ట్రం, రెండు కలిపి 4 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.